తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల భర్తీ చేసి యువకులను ఉద్యోగాల్లో చేర్పించాలని నర్సాపూర్ నియోజకవర్గ బీజేవైఎం మాజీ అసెంబ్లీ కన్వీనర్ వెల్దుర్తి మాజీ వార్డు సభ్యులు శ్రీధర్ గౌడ్ డిమాండ్ చేశారు. వెల్దుర్తిలో మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేయకపోవడంతో కార్యాలయంలో సిబ్బంది లేక ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద సిబ్బంది కొరత వల్ల యూరియా పంపిణీ ఆలస్యం కావడంతో రైతులు ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నారని, వర్షంలో సైతం నిలబడి యూరియా కోసం ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగాలు భర్తీ చేసి ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బందిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు వెల్లుర్తి వ్యవసాయ సహకార సంఘం దగ్గర యూరియా కోసం, దుక్కు మందు కోసం రైతులు లైన్లలో నిలబడడం చాలా ఇబ్బంది పడ్డారు. ఎంత వర్షం పడుతుంది, ఆ వర్షంలో కూడా రైతులు క్యూ లైన్లో నిలబడ్డారు. ఎందుకోసమని అధికారులను మేము అడిగితే ఎవరు ఇద్దరమే ఉన్నాము, ఎంతమంది కంటూ ఇస్తాము, రాసుకొని ఇవ్వాలంటారు. కేంద్ర ప్రభుత్వం ఏమో యూరియా మొత్తము ఇస్తున్నాము, అన్ని సబ్సిడీలు ఇస్తున్నాము, అన్ని ఇస్తున్నాము. నన్ను రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఉద్యోగాలు భర్తీ చేయక, యువకులు వాళ్ళకు ఉద్యోగాలు రాక ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తే వాళ్ళకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ప్రభుత్వం ఆలోచించి ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తే రైతులకు ఎంతో సహాయంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా, ఒక నిరుద్యోగిగా కోరుతున్నా. భారతీయ జనతా పార్టీ పక్షాన కూడా శాఖపరంగా వెల్లుర్తి శాఖపరంగా డిమాండ్ చేస్తున్నాం.